పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం ఈరోజు మనము వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అమ్మా, ఇంకా మీరు ఫోన్ సైలెంట్ పెట్టుకోండి, పెన్ను బుక్లు. మన మిషన్ చెక్ చేసుకున్న మంచి లక్షణం ఏంటంటే, మాకు చిన్నప్పటి నుండి మేము నేర్చుకున్నది పెన్ను బుక్ ఉంటుంది కంపల్సరీ. సో చెప్పబోయే వాక్యాన్ని, ఎందుకంటే చాలామంది ఒకరోజు ఒక ఆయన వాక్యం చెప్తూ 178వ కీర్తన 16వ వచనంలో ఇలా ఉందని చెప్పినాడు. చాలా పెద్ద దైవజనుడే. నేను అనుకున్నాను, నా బైబిల్లో అయితే 178వ కీర్తన లేదు, ఈయన బైబిల్లో ఉన్నది కావచ్చు అనుకున్నాను. అంటే పెద్దోళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్ముతాం మనం. అందుకే బెరియా సంఘంలాగా పరీక్షించి పరిశోధించి తెలుసుకోవడమే మంచి సంఘం యొక్క లక్షణాలు. హల్లెలూయా. లేకుంటే ఎవరు పడితే వాళ్ళని. ఇప్పుడు హైదరాబాద్ నుండి నేను కాటారంకు రావాలంటే నాకు రూట్ మ్యాప్ తెలిసి ఉండాలి కంపల్సరీ. లేదండి జూబిలీకి పోయి ఏ బస్సు ఎక్కినా నువ్వు కాటారం పోతావంటే పోను. ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ అది కర్ణాటక పోయింది అనుకో, కాటారం అక్కడ ఉండదు. కాటారం ఉన్నకాడనే ఉంటుంది. భూపాలపల్లి పక్కకి ఇంకో కాటారము, ఈడికే రావాల్సి వస్తుంది. నాకంటే కరెక్ట్గా మనకు రూట్ మ్యాప్ తెలిసి ఉండాలా. హల్లెలూయా. ఇది జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్తే ఏ బస్సు ఎక్కితే ఏది వెళ్తుంది అనేది తెలుసుకోవడమే జ్ఞానం. అలాగే వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు వాక్యంలో ఏముందో అనేది కరెక్ట్గా మనము చెప్పేది విని ఇంటికి వెళ్ళి ధ్యానిస్తానికి దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు అని బైబిల్లో రాసినాడు. హల్లెలూయా. చదవడం వేరు, ధ్యానించడం వేరు సుమా. ప్రకటనలో చదవండి అని అంటాడు 2వ అధ్యాయంలో. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. రాసుకొని ఇంటికి వెళ్ళి ఆ వాక్యాన్ని మళ్ళీ తిరిగి ధ్యానించేవాడు ధన్యుడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఈరోజు మూలవాక్యంగా మనం ధ్యానించుకుందాం. ఏముంది అక్కడ? కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రం. దినదాసుని మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నాతో మా అందరితో మాట్లాడమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పౌలు గారు రోమా సంఘంతో మాట్లాడుతూ రాసిన పుస్తకం. రోమాలో ఆ కాలంలో పౌలు గారు రాసిన టైంలో రోమాలో చాలా భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి. రోమన్ చక్రవర్తి పరిపాలిస్తున్న పరిపాలన, అప్పటికే క్లౌదియా చక్రవర్తి వల్ల చాలా ఇబ్బంది వచ్చేసింది. హేరోదు రాజు వల్ల చాలా కష్టాలు, అక్కడ ఇబ్బంది వచ్చేసింది. ఇలా మనం చాలా చదువుకుంటూ పోతే ఎన్నో విషయాలు అక్కడ ఉంటాయి. కానీ పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నప్పుడు రోమాలో చాలా హింస జరుగుతుంది. రోమాలో స్థితిగతులు సరిగా లేవు. ఆ రోమా సంఘానికి ఆయన వ్రాస్తున్న పత్రికలో అంటున్నాడు, రోమా సంఘమా, మీకు సమాధానము, సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. సమస్త ఆనందముతో సమస్త సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. ఎవరు నింపుతారు మనకు? దేవుడు. ఆయన అక్కడ సంబోధిస్తూ మొదట విశ్వాసం గురించి మాట్లాడలే. అక్కడ ఏమంటున్నాడంటే నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలిగిన వారై ఉంది. కొరింథీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము ప్రేమకు మధ్యలో చాలా మెయిన్ కీ ఉంటుంది. అది ఏంటంటే నిరీక్షణ. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు ఏముంటారు? చదువుతారు ఎవరైనా ఒకరు? రోమికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు.
సంతానము ఇప్పుడు నీ సంతానము ఇలా ఉన్నది. ఇది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మళ్ళీ అదే రోమ సంఘానికి ఆయన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు నిరీక్షణ గురించి. అసలు నిరీక్షణ అంటే ఏంటిది, నిరీక్షణ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం గురించి చెప్తున్నాడు. అబ్రహాముకు అనగా నీ సంతానము ఇలాగుండునని చదవండి బ్రదర్. చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు, జాగ్రత్త వినండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి దేవుడిని నమ్మెను. స్వయంగా దేవుడే చెప్తున్నాడు, దేర్ ఇస్ నో ఎనీ హోప్. అక్కడ అబ్రహాంతో ఎలాంటి నిరీక్షణ లేదు. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు, దేవుడు అబ్రహాంతో నేను నీకు ఇలాంటి సంతానం ఇస్తానని చెప్పినప్పుడు, విస్తారమైన నక్షత్రం లాంటి విస్తారమైన సంతానం నీకు ఇస్తానన్నప్పుడు, ఇస్కరేలు లాంటి అంత గొప్ప సంతానాన్ని నేను నీకు ఇస్తానన్నప్పుడు అబ్రహాం వయసు ఎంత తెలుసమ్మా? 75 సంవత్సరాలు. అబ్రహాంకి శారమ్మకి గ్యాప్ ఎంత ఉన్నది? 10 సంవత్సరాలు తేడా. అబ్రహాం గారికి 75 అంటే అవ్వకి ఎన్ని ఉన్నాయి? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలు. ఆ కాలంలో 12 సంవత్సరాల్లో పెళ్ళి అయ్యేది. 13 అనుకుందాం, 15 అనుకుందాం. అక్కడి నుండి 65 సంవత్సరాల వరకు గొడ్రాలు, తనకు సంతానం లేదు. 65 సంవత్సరాల ఒక పెద్ద మనిషిని పట్టుకొని, 75 సంవత్సరాల ఒక తాతను పట్టుకొని దేవుడు వాక్యం చెప్తున్నాడు ఏంటంటే, నీకు నేను సంతానం ఇస్తానని. హల్లెలూయా. ఈ కాలంలో కనుక ఎవరైనా 65 సంవత్సరాల ఒక గొడ్రాల అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నాకు రాత్రి కలవబడ్డది, దేవుడు నీకు సంతానం ఇస్తున్నాడట అని అన్నామనుకో, అవ్వ ఏం చేస్తుంది? మన తెలంగాణ పక్క తిట్లు 10 తిట్టి తర్వాత చెప్పించుకొని కొడుతుంది. అవునా కదా? పైకాలం వచ్చింది రా నువ్వు నన్ను ఇట్లా అంటున్నావు అని అంటారు లేదా? అదే కనుక అయ్య దగ్గర పోయి అన్నామనుకో, అయ్య ఏం చేస్తాడు? బరిగే తీసుకొని చెట్టు గట్టేసి మరి కొడతాడు. కొడతాడా లేదా? నోరు తెరవండి. అవునా కదా? అందుకే పౌలు గారు రోమాతో అంటున్నాడు, రోమా సంగమా, అతడు అనగా అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేని వేళ ఆయన దేవుడిపై నిరీక్షించను. నిరీక్షించడమే కాకుండా నమ్మెను. తను కింద ఇంకా మాట్లాడుతూ ఉంటాడు, కింది చదవండి, చాలా బాగుంటది. తన భార్య అయిన శారా శరీరము మరణ తుల్యమైనదని ఎరిగి ఉండి కూడా, చదువు బ్రదర్, చదవండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవునిని మహిమపరిచి బలమునొందెను. ఇది విశ్వాసం యొక్క డెఫినేషన్. తన భార్య అయిన శారా యొక్క శరీరము మరణ తుల్యమైనదని ఎరిగి ఉండి కూడా రమారమి ఆయన 100 ఏళ్ల వయసు వరకు దేవుడిపై నిరీక్షించను. అంటే అవ్వకేమో 65 సంవత్సరాలు, మన అయ్యకేమో 75 సంవత్సరాలు. ఈయనకు 100 సంవత్సరాల వరకు రోజు నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఈయన వదిలేయండి. ఈ తల్లి కూడా చూడండి, ఈమెకు సంతానం ఎప్పుడు ఇచ్చినాడు? 90 సంవత్సరాల వయసులో ఇచ్చినాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 90 సంవత్సరాల వయసులో తన శరీరం ఎండిపోయినా, తన రొమ్ము ఎండిపోయినా, తన కడుపు ఎండిపోయినా, ఆ 90 సంవత్సరాల ఒక వృద్ధురాలు గర్భంలో దేవుడు ఒక ఆశీర్వాదంతో కూడిన సంతానముని ఇచ్చినాడు. అదే నిరీక్షణతో కూడిన విశ్వాసం. ఓ సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు నిరీక్షణతో కూడిన సంతోషము, నిరీక్షణతో కూడిన సమాధానము కలిగి ఉన్నావా? ఈరోజు ప్రాబ్లం ఏంటి తెలుసా? మన కుటుంబాల్లో
సమాధానం లేదు. మన కుటుంబాల్లో సమాధానం లేదు. సమాధానం అన్నా, శాంతి అన్నా, సంతోషం అన్నా, నెమ్మది అన్నా అంత ఒకటి. అవునా కదమ్మా? ఇవన్నిటికీ పర్యాయక వర్డ్స్ అవన్నీ. ఏమంటాడు? మీకు నిరీక్షణతో కూడిన ఆ సంతోషము, ఆ విశ్వాసంలో వస్తున్న సమస్తానందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపుడుగాక. 2025 సంవత్సరము ముగింపుకు వచ్చింది. ఇంకొక గంట, ఇంకొక 40 నిమిషాలు అయితే, అరగంట అయితే మనము 2025 సంవత్సరము ముగింపు. 2025 సంవత్సరంలో నేను లాస్ట్ టైం ఒకసారి రాసుకున్నాను. ఈసారి కూడా నాకు మోహన్ జ్ఞాపకం చేసినాడు. మళ్ళీ నేను అది జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయమ్మా? 24 గంటలు. వారానికి ఎన్ని గంటలు అవుతాయి? 720 గంటలు అవుతాయి. పర్ డే 24 hours. మల్టిప్లై 7 days. ఎన్ని అవుతాయి? 720 గంటలు అవుతాయి. నెలకు 720 గంటలు అయితే దాన్ని నేను 12 నెలలతో కౌంట్ చేస్తే 8640 గంటలు. ఎన్నండి? 8600 గంటలు. ఇందులో ఇంకా నేను నిమిషాలు, సెకండ్స్లోకి పోలే. అందులోకి పోతే ఇంకా మనం లక్షలలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు దీంట్లో వారానికి ఎన్ని వారాలు? నెలకి ఎన్ని వారాలమ్మా? మొత్తం 12 నెలలకి ఎన్ని వారాలు ఉంటాయి? 52 వారాలు ఉంటాయి. ఎన్నుంటాయి? 52 వారాలు ఉంటాయి. ఈ 52 వారాల్లో జాగ్రత్త వినండి. ఈరోజు సమాధానంతో కూడిన మూలవాక్యం ద్వారా మీరు సమాధానంతో మీ గృహాలకు వెళ్ళుగాక. ఆమేన్. చూడండి, మీ ఇంట్లో అన్ని ఉన్నాయి కావచ్చు, వసతులు. చల్లని నీళ్ళు దానికి ఫ్రిడ్జ్ ఉన్నది కావచ్చు, హాయిగా ప్రయాణం చేయడానికి నీకు మోటార్ సైకిల్, కారు ఉంది కావచ్చు, ఇంట్లో నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కావచ్చు. కానీ నీ హృదయం అనే ఆలయంలో దేవుడితో నీకు సమాధానం ఉన్నదా లేదా? నా మాట అర్థమవుతుందా? నీ పర్సనల్ లైఫ్ లో దేవునికి నీకు మధ్యలో సమాధానం ఉందా లేదా? ఇంకో మాటలో చెప్పాలంటే నీ హృదయంలో సమాధానం ఉన్నదా లేదా? నీకు తృప్తి ఉన్నదా లేదా? నువ్వు దేవుని సన్నిధిలోకి ఆనందంగా వచ్చినావా లేదా? నువ్వు దేవుని సన్నిధిలోకి సమాధానంగా వచ్చినావా లేదా? బయటికి కనబడుతున్నావు నవ్వుకుంటూనే, బయటికి కనబడుతున్నావు చాలా యాక్టింగ్ చేస్తున్నావు కావచ్చు, కానీ నీ హృదయాంతరంగంలో నీకు సమాధానం ఉన్నదా? ఈరోజు చాలా కుటుంబాల్లో, చాలా మంది జీవితాల్లో పర్సనల్ హ్యాపీనెస్, మన హృదయంలో మనకంటూ సంతోషము, సమాధానము కోల్పోయిన వారంగా ఉన్నాం చాలా మంది. నీ విశ్వాస జీవితంలో నువ్వు సమాధానంగా ఉన్నావా లేదా? 52 వారాల్లో నువ్వు కరెక్ట్గా 52 వారాలు నేను దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునితో సమాధాన పడ్డానన్న వారి చేతులు ఎత్తండి. 52 వారాల సంవత్సరం మొత్తంలో నేను దేవుని సన్నిధిలో కనబడ్డానని చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? ఎంత దురదృష్టం. 27వ కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా నేను ఒక వరం అడుగుతున్నాను. చదువుతారు ఎవరన్నా? 27వ కీర్తన. దావీదు ఒక వరం అడుగుతున్నాడు. దావీదు దేవుని వరం అడగడు ఏంటంటే, దావీదుకు ఏమి లేదు, ఏం తక్కువ ఉన్నది ఆయనకి. దేవుడు తన కుమారుడైన సొలొమోను అడిగినాడు, సొలొమోను నీకు అడుగు, నీకు ఒక వరం నేను ఇస్తానంటే తన కుమారుడు మాత్రం జ్ఞానం అడిగినాడు. దావీదు మాత్రము ఒక వరం అడుగుతున్నాడు. 4వ వచనంలో ఎవరైనా చదువుతారా? 27వ అధ్యాయం 27వ కీర్తన. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఎంతమంది అడిగినారు ఈ వరం?
52 వారాలు దేవుడు నిన్ను కాపాడినాడు. 8600 గంటలు దేవుడు నిన్ను కాపాడినాడు. కంటికి రెప్పలా కాపాడినాడు. యాక్సిడెంట్ కాకుండా కాపాడినాడు. అనారోగ్యాలు నీలో రాకుండా కాపాడినాడు. అకాల మరణాలు నీ కుటుంబంలో రాకుండా కాపాడినాడు. నీ శరీర అవయవాలను కరెక్ట్ గా ఉంచినాడు. ఆలోచించు, ఏదైనా యాక్సిడెంట్ లో నీ 2 చేతులు పోతే ఎలా ఉండేవాడు? ఆలోచించు, ఏదైనా జరగకూడదు జరిగి నీ శరీరంలో ఏదైనా భాగం పోయి ఉంటే ఎలా ఉండేవాడు? ఆలోచించు, ఈ టైం కల్లా నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉండి హాస్పిటల్ అడ్మిట్ ఉంటే ఎలా ఉండేవాడు? ఒకసారి జస్ట్ ఇమాజిన్ ఇట్. హౌ గాడ్ ఇస్ గ్రేట్. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు నువ్వు ఆయన ఆలయంలోకి రాకున్నా, కరెక్ట్ గా ఆయన సన్నిధిలో రాకున్నా, అయినా దేవుడు నీతో మాత్రం కరెక్ట్ గా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. పిల్లలకు చూడండి ఎంత దరిద్రమో ఈ కాలంలో. ఇంట్లో అందరికి ఫోన్లు ఉంటాయి. భార్యకు ఒక ఫోను, పిల్లలకు ఒక ఫోను, మనకొక ఫోను. ఒక్కొక్క ఫోన్ మినిమం ఈ 5G వచ్చిందంటే 20,000 ఫోన్ ఒక్కొక్కరికి. ఏమండి, కొంతమంది ఎంత చక్కగా చెప్తారు, అంకుల్ మా పాప ఫోన్ లేకపోతే అన్నం తినదు అంకుల్ అని అంటారు. ఫోన్ చూడకుండా అన్నం తినదు అని అంటారు. సమాధానము లేదు, ఇంట్లో సమాధానం లేదు. నేను ఇంటికి వస్తాను, నీ పర్సనల్ లైఫ్ లో నీకు సమాధానం. దావీదు అంటాడు, నేను ఒక దేవా యెహోవా నీ యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను, నా జీవిత కాలం అంతయు నీ ఆలయంలో నివసింపబోచున్నాను. హల్లెలూయా. मैं अपने जीवन भर तेरे मंदिर में रहना चाहता हूं. हिंदीలో ఉంటుంది, मैं जिंदगी भर तेरे मंदिर में रहना चाहता हूं. जीवन, whole life I want to live in your church. ఎందుకు తెలుసా? నాకు అక్కడ ఏం దొరుకుతుందట? ఏం దొరుకుతుందట? నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబడుచున్నాను. ఎందుకంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. నిన్ను ఎవరు దాచుకుంటూ వచ్చినారమ్మా? 8640 గంటలు. నీకు ఫేస్బుక్ టైం ఉన్నది, నీకు యూట్యూబ్కు టైం ఉన్నది, వాట్సాప్లు చూడడానికి టైం ఉన్నది. చాలా మంది అంటారు, ఆ వాక్యం చదువుతున్న తమ్ముడు రోజు అధ్యయనం చదువుతున్నాం అంటే, అన్న ఎంతో మంది వాట్సాప్లో వాక్యాలు పంపుతారన్న, ఆ వాక్యాలు చదువుకొని వెళ్ళిపోతాను అని అంటారు. నేను అన్నాను, నేను రోజు వాట్సాప్లో నీకు ఒక టిఫిన్ పంపుతాను, ఇడ్లీ, లంచ్కు ఒక మంచి బిర్యానీ పంపుతాను, ఈవినింగ్ కూడా ఒక బిర్యానీ పంపుతాను. అవే చూసుకొని కడుపు నిండి పడుకోనంటే అదేంటన్నా అంటే అట్లనే ఉంటుంది. మరి ఎవడో పంపించిన వాక్యాన్ని నువ్వు చదివి ఇదే నేను చదువుకున్నానంటే అయిపోయిందా? నీ పర్సనల్ నువ్వు దేవుడితో కూర్చొని సమాధాన పడ్డ గంటలు ఎన్ని ఉన్నాయి? 8640 గంటలు. లెట్స్ వి చెక్అవుట్ అవర్ ప్రోగ్రెస్ కార్డ్. మన పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ చెక్ చేస్తాం కదా. 2025 యొక్క ముగింపులో మన 2025 సంవత్సరం యొక్క ప్రోగ్రెస్ కార్డు చెక్ చేద్దాం. దీంట్లో నీ పర్సనల్ సమాధానము అనే సబ్జెక్ట్లో నువ్వు ఎన్ని మార్క్స్ చేయగలవు? 52 వారాల్లో పోనీ సగం కంటే కూడా ఎక్కువ వచ్చినాం మేము సంఘంలో అనడానికి ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 52 వారాల్లో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్సనల్ సమాధానం నీకున్నదా? పర్సనల్ సమాధానం నీకున్నదా? దేవుడితో నీకు సమాధానం. చూడండి, కౌరవ కుమారులు ఏమంటున్నారు తెలుసా? కౌరవ కుమారుల పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ పేరు రాయకుండా కౌరవ కుమారులను ఎందుకు రాసినారంటే, కౌరవు చేసిన నమ్మకద్రోహం మామూలుది కాదు. మోసే గారితో నీవేనా లేవికి మనవడు నేను కాదా అని ఒక 250 మందిని తీసుకొని జెండా ఎత్తినాడు. నువ్వే నా లీడరు, నీవే నా పాస్టరు, నీకే అంతా తెలుసా? నాకు కూడా బాగా తెలుసు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. పర్సనల్ గా నాకు బాగా తెలుసు అనేవారు చాలా ఉంటారు చర్చిలో. ఆ కాలంలో కూడా ఉన్నారు. పాస్టర్ కంటే ఎక్కువ నాకు తెలుసు, ఆయన కంటే ఎక్కువ నేను బాగుపడతా, ఆయన కంటే ఎక్కువ నాకు చదవచ్చు, ఆయన కంటే ఎక్కువ నేను డిగ్రీలు చేశాను, ఆమె ఏం ప్రార్థన చేస్తాను, ఆమె కంటే నాకు ఎక్కువ ప్రార్థన వచ్చు, వాడేం పడతాడండి, వాడికంటే నేను బాగుపడతాను అని పర్సనల్ గా డబ్బాలు కొట్టుకునే ఉంటావు. కానీ దేవుడితో నీకున్న కనెక్షన్ ఏంటిది? వాట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ యు?
కౌరవ కుమారులు ఏమంటారు తెలుసా? చూడండి ఒకసారి చదువుతాం. 4వ వచనం చదువుతారు ఎవరైనా? 3వ వచనం చదువుతాం. 24వ కీర్తన 3-4 వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలను పెట్టుటకు వానకోగులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలో నుండి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అని చెప్తూ 10వ వచనంకి వచ్చి అంటాడు, నీ ఆవరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం మందు నుండుట నాకు ఇష్టం. హల్లెలూయా. కర్జదాం హల్లెలూయా. దేవుని మందిర ఆవరణములోకి వచ్చి మా అమ్మమ్మ ప్రార్థన చేసేది. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. పొద్దున్న 4 గంటలకు లేచి ప్రార్థన చేసేది. ఎవడు ఏమన్నా కానీ రాష్ట్రపతి అన్న టైం మిస్ అవుతాడు వచ్చాను. మా అమ్మ ఇంత జీవితంలో ఎన్నడూ ప్రార్థనకు మిస్ కదా. 4 గంటలకు మోకాళ్ళు ఉంటే 5:30 వరకు ప్రార్థన చేసేది. మా అమ్మమ్మ ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? అయ్యా నీ బాంచం తండ్రి, నీ కాలు మోపుతున్నాను దేవా, నీ బాంచం తండ్రి. ఎంత మంచి ప్రార్థన. అలాంటి ప్రార్థన పరులు సంఘాలు తక్కువైపోయినారు. ఫేస్బుక్లకు, యూట్యూబ్లకు, పనికిరాని సోదెకు, ఆ టీవీ ఈ టీవీ అని చూడడానికి ఫోన్లో ఏమేమో ఇవాళ రేపు ఫోన్లో వంటలు నేర్చుకొని వంటలు చేస్తున్నారు చాలా మంది. మా అవ్వలు ఎక్కడ ఏం నేర్చుకోలే. వాళ్ళు చేసిన పప్పు ఈ కాలంలో ఎవరు చేయలేడు. ఎన్ని మసాలాలను ఇవ్వండి, మా అవ్వలు చేసినంత మటన్ అంత అందమైన ఆ పచ్చళ్ళు కానీ ఆ కూరలు కానీ ఇప్పుడు ఎన్ని నువ్వు యూట్యూబ్లో చూసినా కూడా చేయలేవు. ఎందుకు తెలుసా? సబ్ నకిలీ దునియా, అంత ఉత్తుదే. ఆర్టిఫిషియల్ లైఫ్ లివింగ్. మన జీవితంలో పర్సనల్ సమాధానం లేదు. దేవుడితో ఎప్పటివరకైతే నీకు సమాధానం లేదో నువ్వు మనుషులతో ఎలా సమాధానంగా ఉంటావు? దేవునితో నీకు సన్నిహిత సంబంధం లేకపోతే నా మనుషులతో ఎలా సంబంధం ఉంటావు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, బిడ్డ నీకు పర్సనల్ సమాధానం ఉన్నదా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఎంత మంచి మాట రాస్తున్నదో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదువుతారా? 12-13 వచనాలు చదవండి. 12-13 వచనాలు చదవండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. చాలండి. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మాట జాగ్రత్తగా వినండి. దయచేసి మీ తలలు పైకెత్తండి, ఎవరు పడుకోకండి. దయచేసి మాటలు మనం కొద్ది నిమిషాల వాక్యం విందాం. ఇక్కడ త్రోయకు వచ్చినాడు. మాసిదోనియాకు దగ్గరలో త్రోయ అనే ప్రాంతానికి పౌలు గారు సువార్త ప్రకటించడానికి వచ్చినారు. త్రోయ అనే ప్రాంతంలోకి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు అక్కడ తనకు అత్యంత ప్రియుడైన తీతు కనబడనందుకట ఆయనకి ఏం కలిగిందట? అక్కడ ఏం రాసినది? చదవండి. ఏం రాసినది? మనసులో నెమ్మది లేక. అమ్మా తలల పైకెత్తండి. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవ సహవాసంలో నీ సహోదరులు కనబడనందుకు నీకు ఎప్పుడన్నా నెమ్మది లేక ఆలయం నుండి వెళ్ళిపోయినావా? ఉందా అనుభవం? ఉందా? ఎవడో వస్తుంది రాకుంటే వాడితో నాకేంటి? అది కాదు సహవాసం. ఫలానా వాళ్ళు ఎందుకు రాలే, మోహన్ ఎందుకు రాలే ఈరోజు ఆలయానికి, ఫలానా చెల్లె ఎందుకు రాలే, ఆరోగ్యం వచ్చిందంటే అనారోగ్యము, పర్వాలేదు ప్రార్థన చేసినావు, ఇంటికెళ్ళి దర్శించినవా ఎలా ఉన్నారని.
సమాధాన పడ్డావా దేవుని దగ్గర? నీ తోటి సహోదరుడు, నీ సహోదరులు ఆలయంలో ఒకరు రాలేదని పౌలు అంటున్నాడు. నాకు సువార్త ప్రకటించడానికి నాకు మంచి విలువైన సమయం దొరికినప్పుడు, నేను త్రోయకెళ్ళినప్పుడు, నాకు ప్రియుడైనా, నా సహోదరుడైనా, నా ఆత్మీయ కుమారుడైనా, నా తమ్ముడైనా తీరు నాకు కనబడినందుకు నాకు మనసులో ఏమొచ్చిందట? నెమ్మది లేదట. మొదట 52 వారాల్లో నువ్వు ఎన్ని వారాలు దేవుని సన్నిధికి వచ్చినావో నిన్ను నీ ప్రోగ్రెస్ కార్డ్ నీకే పెడుతుందండి. నీ ఆలోచనలు, నీ తలంపులు సమస్తము దేవుడు ఎరుగును. నీ తలంపుల్లో నువ్వు ఇప్పటికి కూర్చొని కూడా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవుడు ఎరుగును. దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు గనక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవా నేను నీ ఆలయంలో సమాధాన పడ్డానికి వచ్చినాను, నేను సమాధానంతో నీ మధ్యలోకి వచ్చినాను, నేను సమాధానంగా నీ ఆలయంకి వచ్చినప్పుడు నా సహోదరులు నాకు కనబడనందుకు నేను మనసులో నొచ్చుకున్నాను, లేదా మనసులో బాధపడ్డాను, నాకు నెమ్మది లేకపోయింది అన్న ఆ అనుభవంలో నువ్వు ఉన్నావా? నీ సంఘ సహవాసంలో నీవు అనుభవంలో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన సంఘాలు ఎందుకు ఎదగట్లేదు తెలుసమ్మా? పాతకాలంలో పౌలు గారు దమస్కు మార్గంలో క్రీస్తుని ఎరిగిన తర్వాత, అననీయ ద్వారా అభిషేకం పొందిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళినాడు. యెరూషలేములో సహోదరులు ఆయన తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆయన వల్ల. మొన్నటి వరకు రోమా సామ్రాజ్యం నుండి, యూదా సామ్రాజ్యం నుండి, అటు గ్రీకు సామ్రాజ్యం నుండి 3 గవర్నమెంట్లు, రోమా అండర్లో అటు గ్రీకు గవర్నమెంట్ నడుస్తుంది, ఇటు ఇజ్రాయేలీల యూదా గవర్నమెంట్ నడుస్తుంది. ఈ 3 గవర్నమెంట్ల నుండి పౌలు గారికి పర్మిషన్ ఉన్నది. ఆయన పేరు సౌలు. అప్పుడు ఆ సౌలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే క్రైస్తవులను కనబడుతున్నారో, ఎవరైతే యేసునామములో ప్రార్థన చేస్తున్నారో వారి గృహాల్లోకి వెళ్ళి వారిని పీడ్చుకుంటూ వచ్చి చంపేవాడు. మొన్నటి వరకు మాలో ఉన్నవాడు వీడు క్రైస్తవుడు అనేవాడిని బట్టి చంపేవాడు, ఈరోజు మీలో క్రైస్తవుడు అయినాడా అని ఆ ప్రాంతంలో ఉన్న వారికి తెలిసినందుకు పౌలును చంపుతానని తిరుగుతున్నప్పుడు ఈ సహోదరులు ఏం చేసినారు? నాయన నువ్వు ఇక్కడ ఉండుంటే మా గొడవలు అవుతాయని ఆయనను కిందికి దింపించేసి పంపించేసినారు. ఆయన మళ్ళీ ఈ సహవాసం దొరకనందుకు మళ్ళీ తార్షీస్కి వెళ్ళినాడు, తన సొంత ప్రాంతానికి తార్షీస్కి వెళ్ళినాడు. అంతికేయలో సువార్త ప్రకటింపబడుతున్నది ఫిలిప్పు ద్వారా అని తెలుసుకున్నప్పుడు బర్నబా అక్కడికి వచ్చినాడు. బర్నబా అక్కడికి వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే పౌలు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయినాడని తెలియగానే పౌలు ఏడున్నాడు అని వెతుకుతూ తార్షీసుకు వెళ్ళి ఆయనని వెతికి, సహోదరుడా నాతో రాని తన భుజము పట్టుకొని తీసుకొని వచ్చి సువార్తలో నిలబెట్టినాడు బర్నబా. నువ్వు ఎప్పుడైనా నీ ఆత్మీయ సహోదరుడు, నీ సహోదరి ఇవాళ ఎందుకు రాలే గుడికి, మా సంఘంలో వారు వచ్చేవారు ఎందుకు రాలే, ఏ కారణం ఎందుకు రాలే, వారు అనారోగ్యంగా ఉన్నారా, వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, నువ్వు శ్రమల్లో ఉన్నారా అని నీవు ఆ హృదయంలో నొచ్చుకొని వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించిన అనుభవంలో నీవు ఉన్నావా? ఎందుకు మన సంఘాలు ఎదగట్లేదు తెలుసా? ఆది అపోస్తుల కాలంలో వారి చిరాస్తులను అమ్మేసి వారు శిష్యుల పాదాల దగ్గర పెట్టినారట. అవసరంలో ఉన్న వారంతా సరి సమానం పంచినారట. అంతా సాక్రిఫైస్ అయితే ఈ కాలం సంఘం చేయలేదు. మనం ఎంత భయంకరమైన క్రైస్తత్వంలో బ్రతుకుతున్నాం తెలుసా? ఒకటే చర్చకు వస్తాము. చర్చ్ అంటే ఏంటిదమ్మా? ఒక కుటుంబమా? అవునా కదా? చర్చ్ అంటే ఏంటిదమ్మా? ఆయన శరీరము. అపోస్తుల కార్యం 20 వచనం ఉంటుంది, తన స్వరత్వమును సంపాదించిన సంఘము. ఈ సంఘంలో ఒక ఆయన కార్తో వస్తారు, తప్పు లేదు, ఎవరి అర్హతను బట్టి వాళ్ళు వస్తారు, నేను దాన్ని తప్పను. ఒకరు నడుచుకుంటూ వస్తారు, ఒకరు కారులో వస్తారు, ఒకరు స్కూటర్తో వస్తారు. క్రిస్మస్కి ఒకరు చెప్తారు, మేము ఈ సంవత్సరము 50,000 షాపింగ్ చేసినామండి. ఎంత చక్కగా చెప్తారు. నాకు సంతోషమే, నువ్వు 50,000 కాదు 50 లక్షలు షాపింగ్ చేయి, తప్పు కాదు. కానీ నీ తోటి సంఘంలో నీ తోటి సహోదరుడు ఎవరైనా 500 షర్ట్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే నీ కొనుక్కునే నీ ఖర్చులో నుండి తగ్గించి
నా సహోదరుడు కూడా మంచి బట్టలు తొడుక్కోవాలని సంతోషంగా వెళ్ళి ఆయన కొనిచ్చిన సందర్భం నీ జీవితంలో ఉన్నదా? హలో సంఘం, అన్న మాట అర్థమవుతుందా మీకు? అమ్మా, చీరలు అయితే కొనుక్కున్నావు క్రిస్మస్ కి, మొన్ననే క్రిస్మస్ చేసుకున్నావు, చాలా సంతోషం. రేపు మళ్ళీ చకచక మెరుచుకుంటూ వస్తారు, చాలా సంతోషం. కొంతమంది మేము హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేసామని అంటారు. నీ సంఘంకి వచ్చి ఒక బీద తల్లికి ఒక 500 చీర కొనిచ్చిన అనుభవం నీకున్నదా? లేదు. 17 సంవత్సరాల పరిచర్యలో నా భార్యకి, మా పాస్టర్కి రెండోసారి మొన్న చీర కొనిచ్చినాను. హలో, నా మాట అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు? ఇది 17వ సంవత్సరం క్రిస్మస్ మేము జరుపుకుంటున్నాం. రెండోసారి మొన్న చీర కొనిచ్చినాను. 6 సంవత్సరాల తర్వాత ఏమో మొన్న బట్టలు కొనుక్కున్నాను, అది కూడా మొన్న క్రిస్మస్ కొనుక్కోలే. కానీ ఒక 20 మంది పాస్టర్లకి పాస్టర్లకి మంచి బట్టలు కొనిచ్చగలిగినాను. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చేస్తే హల్లెలూయా అంటావు, చేయవు కదా, అందుకే హల్లెలూయా వస్తలేదు ఇప్పుడు నోట్లకి. ఎంతమంది కొనిచ్చాం? ఒక 200 మంది బీజాపూర్, చర్ల, సురివేడు, ఆ లోపల ఆవపల్లి, ఇంకా లోపల అడవి, మన హిడ్మా చనిపోయినాడు కదా, ఆ ఊరికి దగ్గర వరకు వెళ్ళి ఒక 7 గూడల్లో సేవ చేసి వస్త్రాలు లేని వారికి మంచి చీరలు ఒక 200 మందికి బట్టలు కొనిచ్చగలిగినాను. నా గురించి చప్పలు కొట్టినారు. వచ్చే సంవత్సరం మీ గురించి దేవుడు చప్పట్లు కొట్టేలాగా చేయగలుగుతారా? హలో సంగమా, చేస్తామా? ఎందుకు మనం ఎదగట్లేదు తెలుసా? క్రీస్తు ప్రేమ గురించి మనం బాగా చెప్తా మర్చుకుంటాం, బ్రతకట్లేం మనం. చచ్చినాము, జీవం లేదు. ఎక్కడో ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలు వదిలేసుకొని విగ్గయ్య గురించి విన్నాను, ఇక్కడికి వస్తే విన్నాం మేము. మొన్న 6 నెలల క్రితం పాలన్న దగ్గరికి యూత్ రిట్రీట్లో స్పీకర్గా పిలిచినాడు. అక్కడికి వాళ్ళ కుమారుడు. మొన్న సుశీలక్కని కూడా కలిసినాం చర్యల్లో. సాక్రిఫైస్, వాళ్ళకున్న మంచి బంగారు లాంటి దేశాలను వదిలేసి ఇప్పుడే ఇట్లుందండి. ఆ కాలంలో ఎడ్ల బండుల్లో నడుచుకుంటూ సైకిళ్ళ మీద ఎట్లెట్లా తిరిగినారో, ఎలా సేవ చేసినారో మా కోసం. వారి జీవితాన్ని ఇచ్చేసినారు, వస్తున్నారు కాదు. మనం ఏమిస్తున్నాం దేవుడికి? సమాధానం ఉన్నదా? నీ సహోదరుడు, ఒక సహోదరుడు ఆలయంలో రానందుకు అయ్యో నా సహోదరుడు ఎందుకు రాలేదని ఆ మనశ్శాంతి లేకుండా నువ్వు ఎప్పుడైనా వెళ్ళినావా? మనం ఎలాంటి వారని తెలుసా? చూడండి, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక ఆ వాక్యం చదువుతారు ఎవరైనా? మొదటి నుంచి చదవండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావాలను. సహోదరుడా, మీలో ఎవరైనా తప్పిదంలో పడిపోతే, బ్రదర్ వినండి, మీలో ఎవరైనా తప్పిదంలో పడిపోతే పౌలు అంటున్నాడు, ఆయన ఏం చేయాలట? ఆయన మీద మన్ను వేయాలంటున్నాడా? ఇప్పుడు ఎవరైనా కొంచెం తాగుతున్నాడు అనుకో, మనం ఎంత ఇదంటే కొంచెం ఎవరి గురించి అయినా క్లూ దొరకాలంతే. అర్థమైందా? కొంచెం తెలవాలంతే. ఇంకా చూసుకో, మనం ఎంత భక్తులమో, ఎంత మర్యాదస్తులో, ఎంత పరిశుద్ధులమో అని ఫీల్ అవుతామంటే, గదా అది ఏం చేసిందో తెలుసా, ఆడేం చేసిండో తెలుసా, ఇవే కొంచెం తప్పులు దొరికితే చాలు. ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం పాస్టర్లకి. ఇప్పుడు ఒక ఆయనట పాపము పాస్టర్ పోతుండట,
ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో తెలుసా, చెప్తాను చూడండి. నేను అన్ని మీకు చెప్పేటి ఏం కథలు చెప్పట్లేదు, ప్రాక్టికల్ చెప్తాను. ఒక పాప యవనస్తుడు, చర్చిలో, వాడు మంచి యాక్టివ్ అట. వాడు మోటార్ సైకిల్తో ఒక రోజు డ్యూటీకి పోతుంటే అమ్మ తల్లి లాంటిది ఆమె చర్చికి వచ్చే తల్లే పోతుందట. పోతుంటే వందనాలు అమ్మ అంటే, వందనాలు బిడ్డ ఎడిపోతున్నారు అంటే, అమ్మ నేను అటు బస్ స్టాండ్ దిగిపోతున్నా అని చెప్పిండట. చెప్తే నా బిడ్డ నన్ను ఆడదాకా వదిలానంటే, పాపం తల్లి లాంటిది వెనుక కూర్చొని పోతుంటే దూరంతో ఇంకోటి చూసిండట. వాడు పోయి ఈమె భర్తకు పోయి ఏం చెప్తాడట తెలుసా, ఆడు చూసా అన్న నీకో మాట చెప్తా మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పకూడదు అని అంటాడట. ఇదో డైలాగ్ మళ్ళీ. అంటే దానికి అర్థం ఇది నువ్వు ఇంకోళ్ళకి చెప్పు అనడానికి అర్థం. ఎవరైనా నీకు ఎవరైనా చెప్పి ఇంకోళ్ళకి చెప్పకుండా దానికి అర్థం ఏంటిది, ఇంకోళ్ళకి చెప్పు అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఈ రోగం ఆడికి వచ్చింది ఏదైనా తోటలు ఉంది. దేవుడు చెప్పిండు నువ్వు ఎవరు చెప్పకుండా ఉండరా బాబా అన్నాడు. పోయి పెళ్ళని చెప్పుకున్నాడు. అందుకే పెళ్ళని కూడా అన్ని విషయాలు చెప్పచ్చు మా, నేను వాస్తవం చెప్తున్నాను. మన బిజినెస్సే, ఇంటిదే మన బిజినెస్. అన్ని పోయి ఆమెకు చెప్పుకున్నావు అనుకో, లూసిఫర్ గారు చూస్తాడు మనల్ని. కొన్ని మంచి విషయాలు కూడా చెప్పకండి. అయితే ఏదో సరదాగా చెప్తున్నాను మీకోసము, చెప్పుకోండి, మీ ఇష్టం మీకేనా బాబు, నాకేం చేసేది ఉండదు. తర్వాత మీ సంగతి మీకు, నేను ఇవాళ వెళ్ళిపోతే తర్వాత సంగతి మీరు. అయితే ఇప్పుడు చూడండి దేవుని పెట్టారా, అక్కడ ఈ చెప్పినోడు ఏం చెప్పింది తెలుసా, అన్న నువ్వేమనుకోకే కానీ అక్క 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 అది ఏమైందా అక్క గురించి చెప్తున్నావు ఏంటంటే, అక్క వాని బండి మీద కూర్చొని పోయింది అని ఇట్లా పట్టుకుంటుందని చెప్పిండట. చూసినా ఉప్పు కారం మసాలా ఎట్టేస్తాను చూడండి. వాడు ఏమో తల్లి లాంటిది అనుకొని లిఫ్ట్ మీద పెట్టానందుకు అయిపోయి. అన్న ఇక అక్క చెడ్డదని నేను అంటలేను అన్నాక నాకు ఎందుకో డౌట్ వచ్చిందనంట. అయిందా? ఇప్పుడు రోజు ఆమె పోయి ఇంటికి వచ్చే వరకు మనోడు మొత్తం 90 కొట్టుకొని ఉన్నాడు. ఇలా పొద్దున ఎవరితో వేనేవే అని స్టార్ట్ అయిపోయింది. ఆఖరికి 7 దాకా వచ్చింది, పంచాయతీ దాకా వచ్చింది. ఒరే మొగుడ నా కొడుకు లాంటి వాటిని నేనే తీసుకోపోమంటే తీసుకోపోయాడు. అంటే చెబుతున్నాను దేవుని బిడ్డలారా, కుదిరితే నీ సమాధానము నీ హృదయంలో దేవుడితో నీకున్న సహవాసాన్ని కోల్పోవడానికి సాధారణంగా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, మీలో ఎవరైనా తప్పిదంలో పడి ఉంటే, ఎవరైనా ఒక తప్పిదంలో పడితేనట మనం ఏం చేయాలట, అదే శోధనలో ఆ శోధనలో నువ్వు పడతావేమో అని నీవు జాగ్రత్త పడి వాని ప్రేమతో దగ్గరికి తీసుకురమ్మని అంటున్నాడు. హల్లెలూయా, కడిచేద్దాం. హల్లెలూయా. ఈ సంఘంలో ఎవరైనా తాగుతున్నాడు అనుకో, చర్చకు రాకుండా మెల్లగా పోతా, మీ ఏమైందిరా అన్న, ఏమైంది చర్చ్ కిందకి వస్తలేదే, ఏం గొడవలేని, ఏం ప్రాబ్లం అయింది అని దగ్గర తీసుకో, కౌగలించుకో, క్రీస్తు ప్రేమ చెప్పు. నువ్వు గుడికి రాకపోతే నా మనసులో నాకు తృప్తి లేదే, నువ్వు గుడికి రాను తర్వాత సంగతి తర్వాత అని ప్రేమగా దగ్గరికి తీసుకొచ్చిన అనుభవం నీ ఆలయంలో ఉన్నదా? లేదు. సంఘం ఎట్లేదు గుర్తి. ఎప్పటి వరకు అయితే పర్సనల్గా దేవుడితో నాకు డబ్బు అన్నందుకు నాకు మనసులో తృప్తి లేదు, నాకు సమాధానం లేదు, నాకు అది దొరకనందుకు ఇది దొరకనందుకు అనట్లేదు పౌలు. నా సహోదరుడైన తీతు నాకు కనబడనందుకు నా మనసులో నాకు సమాధానం లేకపోయింది, నాకు నెమ్మది లేకపోయింది. 2025 సంవత్సరం ముగింపుకు వస్తున్నాం. బిడ్డ, చెల్లె, అక్క, నీ సంఘంలో వచ్చే వారి ఇంటికి వెళ్ళి వారితో సమాధానం పడ్డావు, వారి కష్టంలో ఎప్పుడన్నా ఆదుకున్నావు. ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. రెండవది, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను చూడండి, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తీస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏమున్నది? దేవుని నానా విధమైన ఏంటట? మంచి గృహ నిర్వాహకులయుండి. చాలండి. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? తలల పైకి ఎత్తండి. సహోదరుడా, 2025లో నువ్వు మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నావా? సహోదరి, నీ ఇంట్లో నువ్వు మంచి గృహ నిర్వాహకురాలుగా ఉన్నావా?
నీ హౌస్ కీపింగ్ విషయంలో, నీ ఇంటిని కట్టుకునే విషయంలో నువ్వు మంచి గృహ నిర్వాహకుడిగా ఉన్నావా? చూడండి దేవుని బిడ్డలారా, భార్యలు ఎవరి మీద ఆధారపడతారు? అమ్మా, ఎవరి మీద ఆధారపడతారు? నోరు తెరవండి గట్టిగా. ఉప్పు, కారం, పసుపు ఏమైపోయినా ఏదైనా ఎవరిని అడుగుతారు? భర్తని అడుగుతారు. పిల్లలకు ఫీజులు అవసరం ఉన్నాయి అనుకో, ఎవరిని అడుగుతారు? గట్టిగా నోరు తెరవండి. మీరు నోరు తెరవట్లేదు, మీరే కట్టుకుంటారు ఏంది? ఏదున్నా భర్తల మీద ఆధారపడతారా లేదా? అంతే కదా. భర్తల రైట్ వద్దాం, మన బ్యాచ్కి వద్దాం. దేవుడు అంటున్నాడు, రెండో పాయింట్, నీ ఇంటిలో నువ్వు సమాధానంగా ఉన్నావు. నీ ఇంట్లో నీకు సమాధానం ఉందా? నువ్వు మంచి గృహ నిర్వాహకుడిపై ఉన్నావా లేదా? దాని ఇంగ్లీష్లో ఉన్నదంటే ట్రూ సర్వెంట్ అని రాసినది. ఇంగ్లీష్లో ట్రూ సర్వెంట్, నిజమైన సర్వెంట్ అంటే పనివాడుగా ఉన్నావు, గృహ నిర్వాహకుడిగా ఉన్నావా లేదా? ఇంట్లో ప్రాబ్లం ఏంటి తెలుసా? మొన్న ఒకడు నాకు క్రిస్మస్ మెసేజ్ అయిన తర్వాత ఒక సహోదరుడు వచ్చినాడు, కలిసినాడు. అన్న, నా భార్య కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలన్నాడు. చేస్తాను తమ్ముడు, ఏది సిస్టర్ ఏరో అన్నాడు. వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయిందన్న, గొడవ పెట్టుకున్నారు అన్నాడు. ఎందుకు గొడవ పెట్టుకొని పోయింది నాయన అన్నాడు. అన్న, పోయిన సంవత్సరం అంటే ఆర్థికంగా చాలా బాగుండే, కొంచెం 20,000 షాపింగ్ చేసినాను, ఒక 10,000 చీర కొనిచ్చినాను పోయిన సంవత్సరం. ఈసారి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండబట్టి 2,000 చీర కొనిచ్చినాను. 2,000 చీర కొనిచ్చినందుకు గొడవ పెట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయిందట. ఏమ్మా, ఎందుకంటే నేను అన్నాను, ఒరే ఏదో నువ్వు ఎందుకు అలవాటు చేసినారో 10,000 చీర నేను అన్నాను. అంతే కదా. మనం ఎక్కువ అలవాటు చేయొద్దు ఆడవాళ్ళకి. ఇంట్లో ఆమె పప్పు చేస్తా అంటే, పప్పు ఎందుకే, బిర్యానీ తిందామని తీసుకుపోయినా అనుకో, ఇంకో రోజు పప్పు చేయదు మళ్ళీ. అర్థమైందా? ఏదంటే ఒక గల్లనే ఉండాలి మనం. మన స్థాయికి మించి పని చేయొద్దు. ఎందుకంటే అదే పేతురు గారు రాసిన పత్రిక, అంటే 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట రాసి ఉంటుంది. చూడండి ఏముంటది. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమున్నది? అటువలనే పురుషులారా, జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీకు పాలుభాగస్తులైనారని ఎరిగి, వారు ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండాట్లు జ్ఞానంతో కాపురం చేయండి అని అంటున్నాడు. పురుషులారా, దేనికి ఆటంకం కలగకుండాట్లు? మీ వ్యాపారాలకు, మీ పనులకు అని అన్నదా? మన ఇంట్లో టెన్షన్ వచ్చిందనుకో, ఫస్ట్ మనది ఏం పోతుంది? సమాధానం పోతుంది. చెప్పండి, ఏం పోతుంది? ఇప్పుడు ఇక వీడు చర్చి కాడ కనబడు, బార కాడ కనబడతాడు. అరే నువ్వు మర్చిపోయినావు కదరా, కలుదా మర్చిపోయినావు, వదిలేసినావు, బాప్తిస్మం అంత మంచిదే కానీ అది ఏం చేయాలన్నా దాన్ని చేయబట్టి దమ్దాన్ అయిపోతున్నా అని ఆ తాటి చెట్టు కింద కూర్చుంటాడు. వీడు కుండ పట్టుకొని, ఉంటాడు, ఆమె బండ పట్టుకొని ఉంటుంది అక్కడ. ఇక చూసుకో బజార్ ఎట్లుంటుందో. పిల్లలు ఒక దిక్కు, వీళ్ళు ఒక దిక్కు. పురుషులారా, మీ భార్యలో బలహీనమైన ఘటమని ఎంచి వారితో ఎలాంటిదట? నీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండాట్లు జ్ఞానముతో కాపురం చేయాలంటాడు. ఇంట్లో సమాధానం ఎంతమందికి ఉన్నది? ఇంట్లో ఎంతమంది గొడవలు ఉన్నాయి? ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? 17వ కీర్తన 1వ వచనం ఎవరైనా చదువుతారా? మొదటి 2 వచనాలు ఏమున్నది? సామెతలు 17. సామెతలు 17. రుచికరమైన పదార్థములు ఉన్నను కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండుట ఉట్టి రొట్టె ముక్కలు దీనికి బతికి మంచిదట. ఇది ఎవరు చెప్తున్నారు? సొలొమోన్ రాజు చెప్తున్నాడు. కలహముతో కూడిన ఇంట్లో సమాధానం లేకుండా ఆల్ఫా హోటల్ కాదు, ఇంకా బిర్యానీ, ఎక్కడ బిర్యానీ తీసుకొచ్చి పెట్టి తిన్నా కానీ ఇంట్లో సమాధానం లేకపోతే ఏం లాభం అమ్మా? చెల్లె, అక్క,
నీ వల్ల ఇంట్లో ఏమైనా అసమాధానం ఉంటే 2025లో చక్కపరచుకో. సహోదరుడా, నీ వల్ల నీ ఇంట్లో గృహ నిర్వాహకత్వం సరిగా లేదనుకో, చక్కపరచుకో. జ్ఞానంతో కాపురం చేయాల. మనం ఏం చేస్తాం, చర్చిలో కొట్లాడుకుంటాము, చర్చికి వస్తాము, ఇంట్లో బాగా కొట్లాడుకుంటాము, తర్వాత చూసుకుందాం, ఫస్ట్ గుడికి వేద్దాం, మరి ఇంటికి వస్తాం, మంచిగా ప్రార్థన చేస్తాం, అన్ని చేస్తాం, బల్లలో చేస్తాం, అన్ని చేస్తాం, మళ్ళీ ఇంటికి పోగానే నల్లమొగపడ నువ్వు అట్లాంటి ఇట్లా అయితే స్టార్ట్ అయిపోతుంది. మన తెలంగాణ మన లాంగ్వేజ్ ఇక్కడ ఏంటో ఫస్ట్ ఆడ ఎర్రగున్నా కానీ నల్లమొగపడే అంటది. అందుకే నేను దేవుడి దగ్గర కట్నం తీసుకోలేదు. కట్నం తీసుకున్న భార్య ఉన్నాడు అనుకో, భర్త నల్లమొగపడ, మా అయ్య ఎంత ఇబ్బంది పెట్టి నువ్వు 10 లక్షలు తీసుకోలేదురా నువ్వు అంటది. అప్పుడు ఎడముఖం పెట్టుకుంటాం. మా అమ్మ కట్నం తీసుకో బిడ్డ, రేపు నీ పిల్లలు తిడుతుంది రే, ఏడముఖం పెట్టుకోవడం, నేను తీసుకోలే కట్నం, నా భార్య నన్ను అనలేదు. మనం తీసుకున్నాం అనుకో 5-10 లక్షలు, ఆమెకు 5,000 చీర కొనలేదు అనుకో, మాటికి చెప్తుంది మా అయ్య 10 లక్షలు ఇవ్వలేదని. కలహముతో కూడిన రుచికరమైన భోజనము ఉండి కూడా ఇంట్లో కనుక కలహం ఉంటే ఏం లాభం ఆయన? ఉట్టి రొట్టె ఎండిన రొట్టె ముక్కలు తింటున్నాక సుఖంగా ఉంటాడట. కలహముతో కూడిన అసమాధానం. 21వ సామెతలు, అందులో ఇంకొకటి ఉంటుంది, మంచి మాట ఉంటుంది చూడండి. సామెతలు 21వ అధ్యాయం 9వ వచనంలో ఏమున్నది? గయ్యాడితో పెద్ద ఇంట ఉండున. ఇంకా డేంజర్ అనేది ఇది. అక్కడేమో కనీసం ఏదో కలంతో కూడి రుచికరమైన భోజనాలు అవి ఉండి కలంతో కనీసం ఎండని రొట్టెలు అన్నా అంటే పర్వాలేదు రాబోయ్. ఇక్కడ ఏమంటున్నాడు? గయ్యాడితో పెద్ద మిద్దెలో ఉండడం కంటేనంట పక్కకు ఒక మూలకు గుడిసెలో ఉండడం మీరేంటంటున్నాడు. ఇంట్లో కలహము, ఇంట్లో గొడవలు, ఇంట్లో అసమాధానం, వీటన్నిటికీ అసమాధానం మన ఇంట్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఆర్థిక ఇబ్బందులు. మనం మంచి ప్రార్థన పరులమే. సామెతలు 10వ అధ్యాయం చేయండి. సామెతలు 10వ అధ్యాయం, సామెతలు 10వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది చూడండి. 4వ వచనంలో ఏమున్నదంగా? బద్ధకంగా పనిచేయేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు చాలా మంది. మొగలు ఇప్పుడు మన దిక్కిది చాప్టర్. మన ఇంట్లో అసమాధానం ఎందుకుంటుంది తెలుసా? బద్ధకంగా పనిచేసే వాళ్ళింటికి ఏమొస్తుందట? దరిద్రం వస్తుందట. నువ్వు మాటలు బాగానే చెప్తున్నావు, ప్రార్థనలు బాగానే చేస్తున్నావు, పాటలు బాగానే పాడుతున్నావు, అన్ని బాగా పడుతున్నావు, కానీ పందోదు పని. ఇప్పుడు ఆయన చాలా మంచోడమ్మా, అంత మంచోడు, కానీ పందోగా నా భర్త అన్నాడు అనుకో, ఏం లాభం అమ్మా? ఏం లాభం? ఇప్పుడు సేవకులైన మాకు కూడా ఉట్టిపుకాయకి అన్నం పెట్టాడు దేవుడు. పెట్టాడా పాస్టర్? పెడతాడా? దేవుడు ఉట్టిగాని రాపియాలి. పనివాడు జీతానికి పాత్రుడు ఎందుకన్నాడంటే, మేము ఉట్టిగా రాకపోవా మీరు అనుకుంటున్నారు. ఎన్ని కష్టాల ఎన్ని ప్రయాణాలు తెలుసా? కొన్ని వేల కిలోమీటర్లు తిరిగినా నేను ఈ క్రిస్మస్ మొత్తంలో. ఎన్ని వేల ప్రయాణాలు తిరుగుతూనే ఉన్నా. నా భార్య అన్నది 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. లేదు వెళ్ళాలా, నాకేమైనా చచ్చిపోతే ఎండను ముందు పెట్టి నీ దేవుడికి స్తోత్రం అడగలుచుకుందామని అంట. మీరు నవ్వుతున్నారు, సీరియస్గా చెప్తున్నాను. నేను ప్రయాణం వెళ్తున్నాను. బిల్లీ గ్రహం గారు ప్రయాణం వెళ్ళేటప్పుడు భార్యను ముద్దించుకొని వెళ్ళేవాడట పిల్లలను చూసి. అప్పుడు ఇన్ని విమానాలు లేవు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు. 6 నెలలు 8 నెలలు ఒక్కొక్కసారి సంవత్సరం తిరిగి ఇంటికి పోయేవాడు కాదట. వెళ్ళేటప్పుడు చెప్పేవాడట భార్యకు, తిరిగి మంచిగా బ్రతికి వస్తే కలుస్తాం, లేకుంటే పరలోకంలో కలుస్తాం అని చెప్పేవాడట. పుట్టిగా రావట్లేదు నాయన, ఎంతో కష్టపడితే. భార్యకు పిల్లలకి, ఇప్పుడు పిల్లలు ఫీజు కట్టలేకుండా వాళ్ళని స్కూల్ నుంచి పంపించినారనుకో, దానికి ఎవరు బాధ్యులు? భర్త. ఏమంటాడు? బద్ధకంగా పనిచేసే ఇంటికి ఏమొస్తుందట? నోరు తెరవండి, ఏమొస్తుందట? దరిద్రం వస్తుంది. చురుగ్గా పనిచేసే వాళ్ళ ఇంటికి ఏమొస్తుందట? ఐశ్వర్యం వస్తుంది. మన బద్ధకంగా పనిచేస్తున్నాం, మనం పని చేయట్లేదు. మన ఇంట్లో అసమాధానం ఎందుకు? బద్ధకంగా పనిచేయడం వల్ల ఇంట్లోకి ఏమొస్తుంది తెలుసు? అప్పులు వస్తాయి. అదే
సామెతల్లోనే కావచ్చు 17వ అధ్యాయంలో ఏమున్నది, ఏది ఈ అప్పు 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 తీసుకున్నవాడట అప్పు ఇచ్చిన వానికి బానిస అవుతాడట. అర్థమైందా? అప్పు ఇచ్చినవాడట అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి బానిస అవుతాడట. అది మీకు దొరుకుతుందా రెఫరెన్సెస్? మీరు ఇంట్లోకి వెళ్ళి చదవండి, చెప్పండి, తలపైకి ఎత్తండి, ఇది చూడండి. మన ఇంట్లో మన ఇంట్లో అసమాధానం దేని వల్ల కోల్పోతుంది తెలుసా? ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఆర్థిక ఇబ్బందుల వల్ల. నీ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి దేవుని బిడ్డలారా? 2025లో నువ్వు ఎంత పని దొంగ లెక్కలు చేసినావు ఒకసారి నిన్ను పరీక్షించుకో. దేవుని గుడికి రావడానికి పని దొంగతనము, దేవుని సహవాసంలో పని దొంగతనము, బైబిల్ చదవడంలో పని దొంగతనము, ప్రార్థన చేయడంలో పని దొంగతనము, ఆఖరికి నీ గృహ నిర్వాహకత్వంలో కూడా పని దొంగతనం. మన ఇల్లు ఎలా దీవింపబడతాయి, మన కుటుంబాలు ఎలా దీవింపబడతాయి? మీరు అనుకున్నారు కావచ్చు కొత్త సంవత్సరం కదా, ఏదో మంచి ఆశీర్వాదాలతో కూడిన. మనం ఎన్ని ఆశీర్వాదాలు వాక్యాలు చెప్పినా, అమ్మా ఎవరో పాస్టర్ మొన్న ఒకటి చెప్తాడు, మీరు చదవకున్నా పర్వాలేదు కానీ మస్తు ప్రార్థన చేయండి, దేవదూత వచ్చి బోర్డ్ ఎగ్జామ్ రాసిపోతాడట. అవుతుందా అట్లా? బ్రదర్ అవుద్దా? టీచర్స్ ఉన్నారు ఇక్కడ, అవుద్దా? దేవదూత వచ్చి ఎగ్జామ్ రాసిపోతాడట. అవుతుందా అట్లా? నీ ఇంట్లో వేప చెట్టు పెట్టి తలకిందుల 365 ఉపవాస ప్రార్థన చేసే దగ్గర దానికి మామిడికాయ కానీ దేవాన్ని ప్రార్థన చేయి, కాస్తుందా? వేప చెట్టుకి ఏం కాస్తుంది? అమ్మ నువ్వు బాగా సీరియస్గా ఉన్నావు తల్లి, కొంచెం జర నవ్వును. వేప చెట్టుకి ఏం కాస్తుంది? నువ్వే చెప్పాలా? ఏం కాస్తుంది? వేపకాయ కాస్తుంది తల్లి. నువ్వు ఎన్ని ప్రార్థన, నువ్వు పని చేస్తే నీ ఇంటికి ఏమొస్తుంది? నోరు తెరవాడు ఏమొస్తుంది? మనం ఎంత చాలగలని తెలుసా? మనం వాక్యాలను కోడి చేస్తాం. ఏసై చెప్పినాడు చూడు, ఆకాశ పక్షులు చూడ విత్తైపోయావు, కొట్లలో అవి కూర్చుకోవు, వాటిని పోషిస్తున్నాడు, మమ్మల్ని పోషించాడా? అమ్మా, దానికి అర్థం ఏంటిదంటే పక్షి అదే గూడు కట్టుకుంటుంది తెలుసా? పక్షి గూడు ఎవరు కడతారు? అమ్మ నోరు తెరవాడు ఎవరు కడతారు? అదే కట్టుకుంటుంది. దానికి పెద్ద చిన్న కొడుకులు ఎవరు రాడు కట్టడానికి, ఎవడు రాడు. భార్య అంటే లేడీ పిట్టి ఏం చేస్తుంది, దానికి గుడ్లు ఇచ్చేది ఉంటుంది కదా, ఫస్ట్ ఇద్దరు భార్య భర్త కలిసి గూడు కడతారు, అది లోపల కూర్చుంటుంది. కట్టి ఏ సివిల్ ఇంజనీర్ కూడా కట్టలేడు. అర్థమైందా? ఇంతవరకు సైంటిస్టులు కూడా అది చేయలేకపోతుంది. ఒక పిట్టే గూడు కట్టినట్టు ఏ సైంటిస్ట్ కూడా కట్టలేరు, ఏ సివిల్ ఇంజనీర్ కూడా కట్టలేడు. అది కడుతూ లోపల ఉండిపోతుంది. ఈ మొగది ఏం చేస్తుంది కదా, ఆ గూడును కడుతూ క్లోజ్ చేసి ఇస్తుంది. అది లోపల గుడ్లని ఇస్తుంది, పిల్లల్ని ఇస్తుంది. పిల్లల్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ మొగది ఏం చేస్తుంది అంటే దాన్ని మెల్లగా ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత పోయి దేవుడు దానికి మనలాగా 2 కాళ్ళు 2 చేతులు ఇయ్యలేదు, 2 కాళ్ళు ఇచ్చాడు, అంతే కదా. చేతులు ఉంటే మంచిగా 2 సంచులు నింపుకోవాలని వస్తుంది. కానీ జాగ్రత్త వినండి, దాంట్లో ఉన్న మర్మం, అది రెప్పలు కొట్టుకుంటూ వెళ్ళి ఆ పొలం దగ్గరనో వాళ్ళ ఇంటి దగ్గరనో వీళ్ళ దగ్గర, దానికంటే ఇప్పుడు పిట్ట కంటే కూడా పవర్ఫుల్ పక్షి ఇంకొకటి ఉంటుంది, దానికంటే ఇంకో పవర్ఫుల్, దానికి ఎక్కడలేని కాంపిటీషన్ మనకంటే కూడా ఎక్కువ. అక్కడ గుల్లేరు కట్టుకొని ఉంటాడు, ఓడు నెట్ వేయడానికి పట్టుకొని ఉంటాడు. ఇంత మందిలో కూడా అది గూడులో నుండి బయటికి వెళ్ళి రెప్ప కొట్టుకుంటూ పోయి మళ్ళీ పోయి దానికి విత్తనాలు దొరికినాయి అనుకో, పాపం సంచి లేదు రింపుకొని రావడానికి, అదే నోరు అదే సంచి, గబగబ అటు ఇటు చూసుకుంటూ ఇలా విత్తనాలు తీసుకొస్తుంది. మళ్ళా రెప్పు కొట్టుకుంటూ వస్తుంది, గూడు దగ్గర తన పిల్లలకి తినిపిస్తుంది, మళ్ళీ పరిగెత్తుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పరిగెత్తుతుంది, మళ్ళీ వస్తుంది. ఒక్క పూట తన పిల్లలకు కలెక్టర్ ఇవ్వడానికి 10 రౌండ్లు కొడుతుంది. అది వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదరా, పని దొంగలరా అని ఎస్ఐ అంటారు. అర్థమైందా? ఉట్టి ముఖ్యానికి అవి ఏం చేయ ఉట్టిగా తినిపిస్తాడంటే, పిట్టలకు దేవుడు ఉట్టిగా తినిపియాడు, మనకు కూడా ఉట్టిగా దేవుడు తినిపియాడు. నీవు మంచి గృహ నిర్వాహకుడే ఉంటే నీ ఇంట్లో అప్పు రాదు. నీ ఆదాయం ఎంత, నీ సంపాదన ఎంత, నీ సంపాదనను ఎలా ఖర్చు పెడుతున్నావు, నీ ప్లానింగ్స్ ఏమున్నాయి, నీ లైఫ్ ప్లానింగ్స్ ఏమున్నాయి, నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు ఎలా నడుస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ కుటుంబం యొక్క వ్యవస్థ. ఆర్థిక స్థితిగతులు నీ ఎలా ఉన్నాయి దేవుని బిడ్డ ఒకసారి గమనించు.
నీ ఆర్థిక స్థితులు బాగుంటేనే, జాగ్రత్త వినండి, దేవుడు ఏమన్నాడంటే నీ కష్టార్జితంలో నుండి తీసుకురమ్మని చెప్పినాడు. చాలాసార్లు ఏమైపోతుంది తెలుసా, మన ఆర్థిక స్థితులుగా చాలా మంది 199 కుటుంబాలు ఏంటి తెలుసా, ఎవరినన్నా అడగండి, ఏంటి బరాబర్ ఏ సంగతి అంటే అన్న అప్పులు ఉన్నాయన్న, అన్న అప్పులు ఉన్నాయన్న, భార్య భర్తలు ఇద్దరం సంపాదిస్తున్నా కానీ అప్పులు ఉన్నాయన్న. అప్పులు ఏడికి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? నో ప్లానింగ్, జ్ఞానం లేదు, జ్ఞానంతో కాపురం చేయమని అంటున్నాడు. నేను చెప్పాలంటే మీకు చాలా ఆశీర్వాదంతో కూడిన వాక్యాలు చెప్పొచ్చు, లాభం లేదు. నీ కుటుంబాన్ని కట్టుకో. నీవు పర్సనల్గా దేవునితో సమాధానంగా ఉన్నావా లేదా? నీ కుటుంబ వ్యవస్థలో నీవు సమాధానంగా ఉన్నావా లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇంకొక సంవత్సరం ఇచ్చినాడు దేవుడు, జీవకిరీటం. ఈ నూతన సంవత్సరంలోనైనా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నించి, నీ కష్టార్జితంలో నుండి దేవుడు తెమ్మంటున్నాడు. నువ్వు కష్టాన్ని అర్జిస్తే వచ్చేదే తీసుకురమ్మంటున్నాడు. నువ్వు కష్టం చేయకుండా ఏం చేస్తావు నాయన? దేవుని బిడ్డ, నీ తోటి సహోదరుని ప్రేమిస్తున్నావా లేదా? నీ సంఘాన్ని ప్రేమిస్తున్నావా లేదా? నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా లేదా? యోహాన్ గారు రాసిన 3వ పత్రికలో ఒక మంచి మాట్లాడాడు, చదవండి. 3వ పత్రిక, యోహాన్ రాసిన 3వ పత్రిక 4వ వచనంలో ఏమున్నది బాబు? 4వ వచనం చదువుతారా? ఒకటే అధ్యాయం ఉంటుంది, చదవండి. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఇంకో సంతోషం ఏం లేదంటున్నారు. అమ్మా, మీ పిల్లలు సత్యమును ఎరిగి సత్యంలో నడుస్తున్నారని చెప్పగలిగిన సంతోషంలో ఉన్నారా? నా కుటుంబము సత్యంలో నడుస్తున్నదని చెప్పగలిగిన సంతోషంలో ఉన్నారా? లేదన్నా, మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకే కాదు, మా అందరికీ. ఈ కాలంలో మన పిల్లలను సంపాదించుకోవడంలో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సంపాదన ఎట్లనైనా సంపాదించుకోవచ్చు. ఒకప్పటి కాలంలో 10,000 అప్పు దొరకకపోయేది, కానీ ఈరోజు లోన్లు ఊళ్ళు బాగానే దొరికిపోతాయి. బజాజ్ వాడితే మంచిగా ఇట్లా వాడు డోర్ ఓపెన్ చేసినవాడు ఉంటాడు, రండి తీసుకుపోండి అంటాడు కదా. బజాజ్ లోన్ బాగా డేంజర్, అది 2వ తారీఖు ఉంటుంది ఈఎంఐ. జాగ్రత్త, జ్ఞాపకం ఉంచుకోండి. ఇంట్లో ఏదైనా వస్తువు ఉంటే దాన్ని వాడుకో, ఏమండి, వాడుకో. అయ్యే ఇది దానికి కొంచెం వైర్ ఇరిగినారే, కొత్త తీసుకోరాపోరా అంటే పోతాడు. పాపం ఏం చేస్తాడు, నువ్వు అంటే ఆర్డర్ ఇస్తే పోతాడు, అడిగి పోయి బజాజ్ నుంచి తీసుకొస్తాడు. ఇవి ఉంటుంది ప్రతి నెల, మళ్ళీ అది కట్టలేక ఇది కట్టలేక. పిల్లలు సత్యం ఎరిగి నడుచుకుంటున్నారా లేదా? నా పిల్లలు, నా కుటుంబము సంతోషంగా ఉన్నాము, మేము సత్యంలో బ్రతుకుతున్నామని చెప్పడం కంటే సంతోషకరమైన వార్త ఇంకేం లేదట. దేవుని బిడ్డ, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థం చూపిస్తున్నాడు. సంఘంలో సమాధానంగా ఉన్నావా లేదా? నీ కుటుంబంలో సమాధానంగా ఉన్నావా లేదా? నీ పిల్లలతో నీకు సమాధానం ఉన్నదా లేదా? నీ భార్యతో నీకు సమాధానం ఉన్నది లేదా? నీ భర్తతో నీకు సమాధానం ఉన్నది లేదా? చాలా మంది భార్య భర్తలు నెలలు మాట్లాడుకోవట్లేదు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు. చాలా మంది గృహాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. సమాధానమును కోల్పోయి సమస్యల్లో ఉన్నాయి సంఘాలు. అందుకే మన సంఘాలు అభివృద్ధి చెందట్లేదు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. దేవుని బిడ్డ, వాక్యం అనే వెలుగులో నువ్వు అడుగుపెట్టినాం. నీ ఇంట్లో నీకు సమాధానం ఉన్నది లేదా? నీ హృదయంలో నీకు సమాధానం ఉన్నది ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు నీతో మాట్లాడుచుండగా, లేదు ఈసారి నేను ప్లానింగ్ చేస్తాను, 2026లో నేను బద్ధకస్తుడిగా ఉండను, నేను కష్టపడతాను, నేను మంచి గృహ నిర్వాహకుగా ఉంటాను, నేను మంచి గృహ నిర్వాహకురాలుగా ఉంటాను, నా భర్తకు అన్ని విషయాల్లో లోబడతాను, నా భార్య కోసం నేను, నా ఇంట్లో అవసరాల కోసం నేను కష్టపడతాను, నా పిల్లల కోసం నేను కష్టపడతాను, నేను మంచి గృహ నిర్వాహకుడైనా ఉంటాను అని నిర్ణయం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచుండగా ఆయన సన్నిధిలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో సమాధానంగా ఉన్నావా లేదా అని మాట్లాడుతున్నాడు.
నీ హృదయంలో నీకు సమాధానం ఉన్నదా? నీ ఇంట్లో నీకు సమాధానం ఉన్నదా? నీ సంఘస్థులతో నీకు సమాధానం ఉన్నదా? ఎక్కడున్నావు నువ్వు? కొత్త సంవత్సరంలోకి ప్రవేశించినాం దేవుని బిడ్డ. దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను నీవే దేవుని దగ్గర పెట్టుకో. ఆర్థికంగా ఎక్కడ పడిపోయినావు? నీ ఇంట్లో అసమాధానం ఎందుకున్నది? దాని కారకులు ఎవరు? ఒకసారి పరీక్షించుకో. తప్పిదములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు వరదిల్లుతాడట దేవుని వాక్యంలో ఉన్నది. తమ అతిక్రమం దాచిపెట్టకుండా విడిచిపెట్టువాడు వాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యంలో ఉంది. నూతన సంవత్సరంలోకి బయలుదేరినాం. మంచి ఆశీర్వాదాలతో దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. నీకు ఇవ్వడానికి దేవుడు నీ ముందు నిలబడి ఉన్నాడు. నువ్వు అవి పొందడానికి రెడీగా ఉన్నావా లేదా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం.